సో నిన్న మన క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం నేర్చుకున్నాం, అవునా. సో ఈరోజు మనము ఒక మొబైల్ ఫోన్ బూట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా నీట్ అండ్ క్లీన్గా ఒకసారి చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్లో ఆన్ అవ్వడానికి కండిషన్ ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవో మీకు నీట్ అండ్ క్లీన్గా మన క్లాస్ లోపల ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను, అవునా. ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అంతా కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది, అవునా. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాటరీ, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆన్ అవ్వాలంటే బ్యాటరీ ఉండాలని చెప్పినానా, ఛార్జింగ్ ఐసీ ఉండాలని చెప్పినానా. అదే కండిషన్లో మనము ఇప్పుడు ఈ బోర్నియో స్కీమాటిక్స్ లోపల ఉన్న స్కీమాటిక్స్లో చూద్దాం, ఓకేనా. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే ఏమేమి ఉంటుంది ఏమేమి ఉండదో వాటన్నింటి గురించి కూడా మీకు క్లియర్ అండ్ క్లారిటీగా ఇక్కడ ఇచ్చాను చూడండి, ఓకేనా. ఇది బ్యాటరీ, ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇక్కడ బ్యాటరీ అనమాట, రైట్. ఈ బ్యాటరీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, వోల్టేజ్ డైరెక్ట్గా డీసీ డీసీఐసీకి వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న మన డీసీ డీసీఐసీ ఏదైతే ఉందో ఈ డీసీ డీసీఐసీకి వెళ్ళాలన్నమాట, అవునా. ఈ డీసీ డీసీఐసీ అనేది ఏంటిది, ఒక కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్ అనేది ఒక సైడ్ ఐసీ లోపల కనెక్ట్ అవుతుంది, ఇంకొక సైడ్ హోల్ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది, అవునా. ఇప్పుడు ఆ డీసీ డీసీఐసీ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ డీసీ డీసీఐసీ వచ్చిన అవుట్పుట్ అంతా కూడా మన పవర్ ఐసీ లోపల కనెక్ట్ అవుతుంది, అవునా కదా. పవర్ ఐసీ లోపల కనెక్ట్ అవుతుంది. ఈ పవర్ ఐసీ లోపల కనెక్ట్ అయిన వోల్టేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుందో తెలుసా, పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత చెప్పినా కదా మీకు, ఇక్కడ పవర్ బటన్ ఉందా, పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఇప్పుడు మొబైల్ ఫోన్ని ఆన్ చేసే ఐసీ ఏది, మొబైల్ ఫోన్ని ఆన్ చేసే ఐసీ ఏది, ఏ ఐసీ, పవర్ ఐసీ, అవునా కదా. అంటే ఇప్పుడు ఈ క్లాక్ ఏ దాంట్లో ఉంటుందో అదే మొబైల్ ఫోన్ని ఆన్ చేసే ఐసీ కదా, అవునా కదా. ఇప్పుడు నేను పవర్ బటన్ ప్రెస్ చేసిన, పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది, క్లాక్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన క్లాక్ ఏదైతే ఉంటుందో ఆ క్లాక్ నుంచి మనకి వోల్టేజ్ అనేది చూడండి బక్ వోల్టేజ్ అని ఉంటుందని చెప్పిన, ఏంటిది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఈ ఐసీ ఏదైతే ఉందో ఇక్కడ ఐసీ లోపల కనెక్ట్ అయిందా, చూడండి ఐసీ లోపల కనెక్ట్ అయిందా ప్రతి కాయిల్ కూడా, చూసినావా ప్రతి ఐసీ లోపలికి కనెక్ట్ అయింది. ఇప్పుడు దీని నుంచి వెళ్ళే అవుట్పుట్ని చూడండి, మళ్ళీ ఇంకొకటి ఇది కూడా పవర్ ఐసీ లాగానే యాక్ట్ అవుతుంది కదా, ఇది కూడా పవర్ ఐసీ లాగానే యాక్ట్ అవుతుంది కదా. చూడండి ఈ ఐసీ కూడా దీంట్లో కూడా కనెక్ట్ అయిందా, ఇగో దీంట్లో కూడా కనెక్ట్ అయిందా, కనెక్ట్ అయిపోయిందా సార్ నువ్వు ఇది చూడు, ఇది కూడా ఇంటర్నల్గా కనెక్ట్ అయిపోయిందా చూసుకోండి, అవునా. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే వస్తువు ఉందో ఇదే మన సిపియు, అవునా కదా. ఇదేనా మన సిపియు, ఇదేనా కదా మన సిపియు. ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇదేనా మన సిపియు. ఒకసారి ఒక మొబైల్ ఫోన్లో సిపియు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరే, ఓకేనా. ఇది మన మొబైల్ ఫోన్లో పెట్టుకునే సిపియు అనమాట. సిపియు ప్లేస్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి పైన, అవునా. మనం పెట్టుకున్న సిపియు ప్లేస్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి ఇదేనా మన సిపియు ప్లేస్, ఇక్కడ కనిపిస్తున్న సిపియు ప్లేస్ ఏది, ఇదేనా సిపియు ప్లేస్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పవర్ ఐసీ ఇదేనా, ఇక్కడ ఒక పవర్ ఐసీ ఇచ్చింది చూసారా. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న పవర్ ఐసీస్ ఏవైతే ఉన్నాయో ఇవే కదా. ఇది ఒక పవర్ ఐసీ, ఇది ఒక పవర్ ఐసీ, ఇక్కడ ఒక క్లాక్ అనేది ఇచ్చాడు చూడండి, ఇక్కడ క్లాక్ ఇచ్చాడు కనిపించిందా, అవునా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ పవర్ బటన్, అవునా కదా. ఒక మొబైల్ ఫోన్లో యూజ్ చేసుకునే పవర్ బటన్ దీని కింద ఉంటుంది చూసుకోండి, అవునా కదా. దీనిలోపల యూజ్ చేసే పవర్ బటన్ ఏదైతే ఉందో ఆ పవర్ బటన్ అది, అవునా. ఆ పవర్ బటన్ ఏదైతే ఉందో ఆ పవర్ బటన్ అనేది అక్కడ ఉంది చూడండి. ఇదేనా మన సిస్టమ్ సబ్జెక్ట్ అంతా కూడా. ఒక క్లారిటీ వచ్చిందా మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లారిటీ వస్తుందా. ఇది మన సిపియు, ఇదేమన్నా మన మెమరీ చిప్. ఇప్పుడు ఈ రెండు పవర్ ఐసీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఈ రెండు పవర్ ఐసీలు ఉన్నాయి చూసిరా. ఈ రెండు పవర్ ఐసీలు కలిసి మన సిపియుకి పవర్ పంపాలి, ఏంటిది. ఈ రెండు పవర్ ఐసీలు ఏవైతే ఉన్నాయో మన సిపియు ఏదైతే ఉందో మన సిపియుకి పవర్ అనేది పంపాలి. ఎప్పుడైతే మనకి పవర్ ఐసీకి సిపియు అనేది పర్ఫెక్ట్గా అందుతుందో అప్పుడు ఈ మొబైల్ ఫోన్ అంతా కూడా ఆన్ అవ్వడం జరుగుతుంది, అవునా. ఇప్పుడు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మీకు, అవునా. ఇప్పుడు చూడండి ఇది మన స్మార్ట్ బోర్డ్ కదా, ఏది స్మార్ట్ బోర్డే కదా, రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఐసీ లోపల పవర్ ఐసీ లోపల ఇంటర్నల్ కనెక్ట్ అయినాయా. ఇప్పుడు నేను పవర్ బటన్ ప్రెస్ చేసిన, అవునా. పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఏమైంది, క్లాక్ జనరేట్ అయింది. క్లాక్ జనరేట్ కాకుండా చూడండి అన్నీ కూడా సిపికి వెళ్ళిపోయినాయి వోల్టేజ్లు, వెళ్ళిపోయినాయా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, వన్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. మళ్ళీ 2
చూడండి సిపికి వెళ్ళిపోయిన వోల్టేజెస్, మళ్ళీ నెక్స్ట్ 3 సిపికి వెళ్ళిపోయిన వోల్టేజు, నెక్స్ట్ 4 సిపికి వెళ్ళిపోయిన వోల్టేజు, 5 చూడండి సిపికి వెళ్ళిపోయిందా, చూడండి మూడు కాయిల్స్ కలిపి ఒకటేసారి పంపిస్తాయి ఏమన్నా, ఇది కూడా పవర్ ఐసీకి వెళ్ళిపోయిందా. నెక్స్ట్ చూడు, ఇది రిక్వైర్మెంట్ వోల్టేజ్, ఇంకా కొన్ని వోల్టేజెస్ ఉంటాయి అనమాట, ఆ రిక్వైర్ పని తగ్గట్టు అవి వెళ్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఐసీ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇది చూడండి పవర్ ఐసీ లోపలికి వెళ్ళిపోయింది, అక్కడ జనరేట్ అయింది మళ్ళీ పవర్ ఐసీ లోపలికి వెళ్ళిపోయింది, అవునా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి దీనికి వద్దాం. ఇది పవర్ ఐసీకి వెళ్ళిందా, సిపికి వెళ్ళిందా, ఇక్కడి నుంచి కూడా సిపికి వెళ్తుందా, లేదు. దాంట్లో జనరేట్ అయ్యి నాకు తెలిసి దాంట్లోకి వెళ్ళిపోయింది చూడండి, అవునా. దాంట్లోనే జనరేట్ అయింది మళ్ళీ దాంట్లోకే వెళ్ళిపోయింది, అవునా. మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇది కూడా సిపికి వెళ్ళిపోయిందా, ఇది కూడా సిపికి వెళ్ళిపోయిందా, ఇది కూడా సిపికి వెళ్ళిపోయిందా, ఇది కూడా సిపికి వెళ్ళిపోయిందా, లేకుంటే వేరే ప్రాసెస్ కోసం వెళ్ళిపోయి ఉంటుంది. అనిపించిందా. రిక్వైర్డ్ ఏదైతే ఉందో ఇది విపిహెచ్ పవర్, ఓకేనా. ఇక్కడ కనిపిస్తున్న విపిహెచ్ పవర్ ఏదైతుందో చూడండి, కనిపించిందా, ఇది కూడా విపిహెచ్ పవరే, ఓకేనా. ఇక్కడ జనరేట్ అయిన విపిహెచ్ పవర్ ఉందా, అది ఇక్కడ నుంచి ఇంటర్నల్గా ఇన్పుట్ అయిందనమాట, ఓకేనా. డైరెక్ట్గా మళ్ళీ ఐసీ లోపలికి ఇన్పుట్ అవుతుంది. అంటే ఈ రెండు పవర్ ఐసీలు కలిసి విపిహెచ్ పవర్ని పర్ఫెక్ట్గా జనరేట్ చేస్తాయి అనమాట, ఓకేనా. స్టేబుల్గా ఉంచడానికి ప్రయత్నిస్తాయి అనమాట రెండు పవర్ ఐసీలు, ఓకేనా. ఇప్పుడు అర్థమైందా సిపియూకి పవర్ ఎంత వెళ్తుందో. మెయిన్ కండిషన్ ఏంటిది, పవర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సిపియూకి పవర్ వెళ్ళిపోయిందా. దీన్నే మనము బక్ వోల్టేజ్ అంటాము. ఈ వోల్టేజ్లు 0.8 నుంచి 2.0 వరకు ఈ వోల్టేజ్లు ఉంటాయి అన్నమాట. అర్థమైందా. 0.8 నుంచి 2.0 వోల్టేజ్ అనేది ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సార్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఒక మొబైల్ ఫోన్ రిపేర్ మీద, ఒక క్లారిటీ అనేది వచ్చిందా. రైట్. ఇప్పుడు క్లాస్ లోపల మనము ఈ వోల్టేజ్ ఏవైతే ఉంటాయో వీటిని ఒకసారి పర్ఫెక్ట్గా చెక్ చేసుకుందాం. మల్టీమీటర్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. చూడండి మల్టీమీటర్ పైన కనిపిస్తుందా మీకు, క్లారిటీ ఉందా. రైట్, అవునా కదా. ఇప్పుడు ఇది నా దగ్గర వర్కింగ్ కండిషన్ మదర్ బోర్డ్ ఉంది, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతుందో వర్కింగ్ కండిషన్ ఫోన్ ఉంది, అవునా. ఇప్పుడు నేనేం చేస్తా, దీనికి వోల్టేజ్ అప్లై చేస్తా. ఛార్జింగ్ పెట్టినా ఒకటే, బ్యాటరీ పెట్టినా ఒకటే కదా, అవునా కదా. ఛార్జింగ్ పెట్టినా ఒకటే, బ్యాటరీ పెట్టినా కూడా ఒకటే అనమాట. ఇక్కడ డీసీ పవర్ సప్లై కనిపిస్తుంది కదా పైన మీకు, ఇక్కడ ఏదైతే ఉందో డీసీ పవర్ సప్లైని ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ డీసీ పవర్ సప్లై కూడా అబ్జర్వ్ చేయండి, అవునా. ఈ డీసీ పవర్ సప్లై కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నా, కనిపిస్తుందా. ఏం చేస్తున్నా, ఛార్జింగ్ పెడుతున్నా. ఛార్జింగ్ పెడితే మీకు ఈ డీసీ పవర్ సప్లైలో ఇక్కడ రీడింగ్ వచ్చిందా లేదా. రైట్. ఇక్కడ మెయిన్ విషయం మీకు ఇంకొకటి చెప్పాలి అంటే, ఈ మొబైల్ ఫోను డెడ్ కండిషన్లో ఉంది, బట్ ఇందులో ఉండే పవర్ సీక్వెన్స్ ఓకే ఉంది. ఎందుకు డెడ్ కండిషన్లో ఉంది, ఇందులో కనిపిస్తున్న ర్యామ్ ఏదైతే ఉందో నేను తీసేశాను. ఏంటిది, ర్యామ్ ఏదైతే ఉందో నేను తీసేశాను. స్టిల్ ఇది మొబైల్ ఫోన్ అనేది ఒక పవర్ సీక్వెన్స్ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అదంతా ఆన్ చేసే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సరే తీసేస్తా ఒక 1 అవర్ తర్వాత రండి క్లాస్, 1 అవర్ తర్వాత రండి, క్లాస్ రికార్డ్ అవుతుంది. లేవు క్లీస్లో నేను తీసేస్తా. అర్థమైందా, ఒక క్లారిటీ వచ్చిందా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు. రైట్, ఉంది కదా, అర్థమవుతుందా. ఇప్పుడు ఈ ర్యామ్ అనేది తీసినా కూడా మనకి ఏవైతే రిక్వైర్మెంట్ వోల్టేజ్ ఉంటాయో అవన్నీ కూడా జనరేట్ అవుతాయి. ఆ వోల్టేజ్ అంతా కూడా మీకు ఈరోజు చెక్ చేసి చూపిస్తా, ఓకేనా. మనకు చెక్ చేయాలి అంటే షార్ప్ బ్లేడ్ ఒకటి ఉంటే ఈజీ అయిపోతుంది అనమాట. షార్ప్గా ఉండే బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ అనేది ఏంటిది కిందికి వెళ్ళిపోవాలి అది. రైట్, దీన్ని మనం లెవెల్ నెంబర్ బ్లేడ్ అంటాము. ఏ నెంబరు, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే ఉందో లెవెల్ నెంబర్ బ్లేడ్ అంటాము. ఇప్పుడు మనం ఏదైతే పార్ట్ మనం పెడతామో అది కిందికి వెళ్ళిపోవాలి, అవునా కదా. లెవెల్ నెంబర్ బ్లేడ్ ఇది, ఓకేనా.
రైట్. ఇప్పుడు మల్టీమీటర్ ఆన్ చేయాలంటే తెలుసు కదా మీకు ప్రొసీజర్, అవునా? మల్టీమీటర్ ఆన్ చేయాలంటే ప్రొసీజర్ తెలుసు కదా. మల్టీమీటర్ క్లియర్గా కనిపిస్తుందా, క్లారిటీగా? రైట్. ఇప్పుడు ఈ మల్టీమీటర్ లోపల మనం ప్రతి ఒక్క వోల్టేజ్ని మనం క్లియర్ అండ్ క్లారిటీగా చెక్ చేద్దాము. ఓకేనా? ఈ మల్టీమీటర్ లోపల కనిపిస్తున్న వోల్టేజ్ ఏదైతుందో క్లియర్ అండ్ క్లారిటీగా చూసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ డీసీ పవర్ సప్లైలో వోల్టేజ్ అనేది రన్ అవుతుంది. బట్ ఇది ఈ కండిషన్లో ఈ వోల్టేజ్ ఈ రీడింగ్ వచ్చినప్పుడు మనకి 100% పవర్ ఏసీ నుంచి వోల్టేజ్ జనరేట్ అయినట్టే లెక్క. ఓకేనా? ఇప్పుడు మనకి ఫస్ట్ పవర్ ఏం కావాలా, వీపీహెచ్ పవర్ కావాలా, అవునా కదా? వీపీహెచ్ పవర్ని చెక్ చేసుకోవాలంటే ఒక పవర్ ఏసీ కాడ ఎలా చెక్ చేసుకోవాలి సార్, అంతేనా? అవునా కదా? ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ పవర్ ఏసీ కాడ చూడండి, లాస్ట్కి ఇక్కడ కాయిల్స్ ఉన్నాయా, ఇక్కడ వీపీహెచ్ పవర్ జనరేట్ అవుతుంది. ఎంత రావాలి వోల్టేజ్, వీపీహెచ్ పవర్ వోల్టేజ్ అంటే వచ్చిందా వోల్టేజ్? రాలేదు. అంటే ఇటు సైడ్ పెడుతున్నా చూడండి, వచ్చిందా? కొంచెం ఒక నిమిషం అండి. ఏమైంది ఇది? కరెక్టే ఉంది కదా. మల్టీమీటర్ ఏం ఫాల్ట్ లేదు కదా. ఓకే, మనము ఈ ఏరియాలో పెడుతున్నాం కాబట్టి ఈ ఏరియాలో ఎందుకో అది కనెక్ట్ అవ్వట్లేదు, అది గ్రౌండ్ కాదనుకుంటుంది. ఓకేనా? గ్రౌండ్కి మనం కరెక్ట్గా పెట్టలేదు, అవునా? అవునా? ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కాలంటే ఎంత వోల్టేజ్ కావాలి? 5 వోల్టేజ్ ఇక్కడ వస్తుంది చూడండి. వచ్చిందా 5 వోల్టేజ్? వచ్చిందా 5 వోల్టేజ్ కనిపిస్తుందా? ఒక మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కాలంటే ఎంత వోల్టేజ్ ఉండాలి? 5 వోల్టేజ్. వచ్చిందా 5 వోల్టేజ్? ఇప్పుడు నెక్స్ట్ ఈ వోల్టేజ్ 5 వోల్టేజ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మన పవర్ ఐసీ కాడ వీపీహెచ్ పవర్ జనరేట్ అయినట్టే చూసుకోండి. వచ్చిందా? వీపీహెచ్ పవర్ కూడా జనరేట్ అవుతుంది చూడండి. ఎక్కడెక్కడో వచ్చిందా 3.1 వోల్టేజ్? ఇంకో ఇక్కడ చూడండి మన వచ్చిందా? ఇది వేరే వోల్టేజ్ అనమాట, దానికి సంబంధించిన వోల్టేజ్. ఇక్కడ కూడా వీపీహెచ్ పవర్ వస్తుంది, అవునా? వచ్చిందా? ఇగో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం. వచ్చిందా? రైట్. ఇప్పుడు పవర్ ఐసీ కాడ నుంచి వీపీహెచ్ పవర్ అంతా జనరేట్ అవుతుందా? అవునా? వీపీహెచ్ పవర్ అంతా జనరేట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మన పవర్ బటన్ కాడికి కూడా వోల్టేజ్ వచ్చేస్తుంది, అవునా కదా? మన పవర్ బటన్ ఏదైతే ఉందో మన పవర్ బటన్ కాడికి కూడా వోల్టేజ్ వచ్చేస్తుంది, చూసుకోండి. రైట్. మన పవర్ బటన్ కాడ ఎంత వోల్టేజ్ రావాలా? 1.8 వోల్టేజ్ ఉండాలా, చూసుకోండి. ఉందా? ఇగో ఇక్కడ చూడండి 1.8 వోల్టేజ్ ఉందా లేదా? ఈ 1.8 వోల్టేజ్ ఏంది, గ్రౌండ్కి టచ్ అవుతే ఫోన్ అనేది ఆన్ అవుతుంది. ఎలా ఆన్ అవుతుంది? క్లాక్ జనరేట్ అవుతుంది కాబట్టి, అవునా? ఎస్ ఆర్ నో? ఇక్కడ చూడండి లైట్ కూడా బ్లింక్ అవుతుంది వితౌట్ ర్యామ్. ఇక్కడ చూడండి ఇక వితౌట్ ర్యామ్ ఏదైతే ఉందో లైట్ బ్లింక్ అవుతుందా? వితౌట్ ర్యామ్ లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటిది, క్లాక్ కాడ కూడా మనం వోల్టేజ్ చెక్ చేద్దాం. ఏం చేద్దాం? క్లాక్ కాడ మనం కనిపిస్తున్న క్లాక్ ఏదైతే ఉందో ఇదేనా క్లాకు? ఇదే కదా మన క్లాక్ ఏదైతే ఉందో, ఇదే కదా. క్లాక్ కాడ కూడా వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇదేనా? రైట్. 0.6 వోల్టేజ్ వచ్చిందా? రైట్. ఇంకొకటి చూడండి, ఇది క్లాక్ అనేది ఏంటిది అంటే మనం డిఎస్ఓతో చెక్ చేసుకుంటాము క్లాక్ని ఎప్పుడైనా సరే. ఇక్కడ చూడండి ఇక్కడ వోల్టేజ్ ఎంత వచ్చింది? 0.7 వోల్టేజ్ వచ్చిందా? రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 0.2, 0.2, 0.1 వోల్టేజ్ వచ్చింది ఇక్కడ, అవునా? 1 వోల్టేజ్ దగ్గర ఉండాలి యాక్చువల్లీ. రైట్. 0.8 అంటే 1 వోల్టేజ్ దగ్గర ఉంది, అవునా? 0.7 అంటే 1 వోల్టేజ్ దగ్గరే కదా, అవునా కదా? రైట్. ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చిందా మీకు? రైట్. ఇప్పుడు చూడండి మీరు ఈ బక్ వోల్టేజ్ అనేవి కరెక్ట్గా జనరేట్ అవుతున్నాయి లేవో దీని కింద పెడుతున్నా. వచ్చిందా బక్ వోల్టేజ్? 2.0 వోల్టేజ్ బక్ వోల్టేజ్ వచ్చిందా? నేను 0.8 నుంచి 2.0 వరకు వోల్టేజ్ ఉంటుందని చెప్పిన, అవునా? వచ్చిందా వోల్టేజ్?
రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0.3 వోల్ట్ అంటే బీఓబీ వోల్టేజ్ అంటారు దీన్ని. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక వోల్టేజ్ చూడండి, 0.2 వోల్టేజ్ వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి టచ్ అవుతుంది, అవునా? 0.8 వోల్టేజ్ వచ్చిందా? రైట్. నెక్స్ట్ చూడండి, 0.8 వోల్టేజ్ ఉంటుంది ఇది కూడా, ఒకవేళ జనరేట్ అవుతాయి కరెక్ట్గా కిందికి వెళ్ళాలన్నమాట. లేదు, దీనిలో బట్టి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు, ఏ వోల్టేజ్ కూడా జనరేట్ అవ్వలేదు, అవునా? 0.8 వోల్టేజ్ అన్న ఇది కూడా. ఒక నిమిషం అవ్వండి. 0.8 అన్న వచ్చిపోతుంది చూడండి, అంటే కింద కరెక్ట్గా వెళ్ళట్లేదు. కింద కరెక్ట్గా వెళ్తే వోల్టేజ్ పర్ఫెక్ట్గా చూపిస్తుంటుంది. వచ్చి వెళ్ళిపోతుందా చూడండి, లైట్గా వచ్చి వెళ్ళిపోయిందా? కిందికి కరెక్ట్ టచ్ అయితే వస్తుంది, అది కూడా 0.8 వోల్టేజే కదా. రైట్. ఇది కూడా 0.8 అన్న వచ్చి వెళ్ళిపోతుంది చూడండి డైరెక్ట్ కిందికి. కొంచెము ఇది చిన్నగా కదా, ఆల్రెడీ కాయిల్స్ అని పెట్టింది కదా, 0.8 వోల్టేజ్ వస్తుంది చూడండి. ఇప్పుడు వచ్చిందా 0.6. రైట్. ఇప్పుడు కింద పెడుతున్నా చూడండి, వచ్చిందా 1.7. రైట్. ఇక్కడ చూడండి 2.0 వోల్టేజ్ వచ్చిందా దగ్గర. రైట్. ఇక్కడ చూడండి 0.8 అంటే 0.1 వోల్టేజ్ వచ్చిందా? చూడండి ఇక్కడ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యి ఎక్కడ పోతున్నాయి, రిక్వైర్డ్ ఎక్కడెక్కడైతే వాటికి ఇచ్చారో, సోర్స్ ఇచ్చారో ఆల్మోస్ట్ పవర్ ఏసీకి వెళ్తాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ సెక్షన్స్లోకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తున్నాయి కనిపించిందా? ఇప్పుడు మీకు వోల్టేజ్ చూపించినా, ఈ వోల్టేజ్ జనరేట్ అయినవి స్టేబుల్గా ఉండాలి. చూడండి స్టేబుల్గా ఉన్నాయా? ఇప్పుడు 0.8 వోల్టేజ్ ఉందా? స్టేబుల్గా ఉందా? స్టేబుల్గా లేనప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది, అదేంటో చెప్తా. ఇప్పుడు స్టేబుల్గా ఉన్నాయా? ఎట్లా కనిపిస్తున్నాయి? అలానే కనిపిస్తున్నాయి. అంటే ఈ కండిషన్లో పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ పర్ఫెక్ట్గా జనరేట్ అవుతున్నట్టు లెక్క అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొక పవర్ ఐసీ కాడికి వెళ్దామా? ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పవర్ ఐసీ కాడికి వెళ్దాం చూడండి. రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? రైట్. కింద నుంచి పెడుతున్నా చూడండి, వచ్చిందా 2.0 వోల్టేజ్. రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 0.8 వోల్టేజ్ వచ్చిందా? ఇగో ఇది కూడా అంతే కదా, 0.8 వోల్టేజ్ వచ్చిందా? నెక్స్ట్ ఇంకొక దగ్గర అంటే కింది పెడుతున్నా కాబట్టి మనకి వోల్టేజ్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. 0.8 వోల్టేజ్ వచ్చిందా? వచ్చి వెళ్ళిపోయింది చూడండి, కింద టచ్ అవ్వట్లేదు సరిగ్గా, అవునా? కింద కరెక్ట్ టచ్ అయితే వోల్టేజ్ అని మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. వచ్చిందా ఇప్పుడు 2.0 2.1 వోల్టేజ్ వచ్చిందా? రైట్. నెక్స్ట్ చూడండి ఇంకొక వోల్టేజ్ వచ్చిందా? 0.8 అంటే 8 వోల్టేజ్. ఇక్కడ వోల్టేజ్ ఎంత జనరేట్ అవుతుంది? 8 వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ 5 వోల్టేజ్ 8 వోల్టేజ్ 6 వోల్టేజ్ అని ఫ్లక్చువేట్ అవుతుంది చూడండి. కనిపించిందా? 3.3 వోల్టేజ్ వచ్చిందా? రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, రైట్. చూడండి ఇరిగిపోయింది, కింద పార్ట్ ఏదైతుందో అది ఇరిగిపోయింది. రైట్. ఇది కిందికి వెళ్ళట్లేదు కదా. రైట్. కిందికి వెళ్తే మనకి వోల్టేజ్ వచ్చేస్తుంది, ఇరిగిపోయింది ఆ పార్ట్ ఏదైతే ఉందో, చాలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ VPH పవర్ జనరేట్ అవుతుంది చూసుకోండి. దీని కిందికి పోతే VPH పవర్ కిందికి వెళ్ళట్లేదు. ఇప్పుడు చూసిరా? రైట్. ఇప్పుడు ఇంకొకసారి ఓపెన్ చేసి పెడదాం మన పాయింట్ ఏదైతే ఉందో. రైట్. ఏది ఇప్పుడు దాకా పెట్టింది అది. ఇక్కడ పట్టదా? చూడండి కనిపించింది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? క్లారిటీ వచ్చిందా సార్? వోల్టేజ్ ఎలా జనరేట్ అవుతుందో చూసిరా? చూడండి VPH పవర్ వస్తుంది ఇక్కడ. ఒకసారి రాలేదు. ఇప్పుడు ఇప్పుడు DC పవర్ సప్లైలో రీడింగ్ వస్తుంది కదా, ఆ రీడింగ్ వచ్చినప్పుడే మనకి ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ VPH పవర్ వస్తుంది చూసుకోండి. వచ్చిందా? ఏమైంది? వచ్చి వెళ్ళిపోతుంది. ఇది డిస్కనెక్ట్ అవుతుంది. ఇది
షార్టేజ్ అయినట్టుంది. స్టేబుల్గా ఉండాలి ఈ వోల్టేజ్, ఇక్కడ కనిపిస్తున్న వోల్టేజ్ స్టేబుల్గా ఉండాలి. అది మాయమైపోతే మనకి వోల్టేజ్ ఏవి కూడా రావు. ఇక్కడ కనిపించిందా? రైట్. ఇప్పుడు ఆ వోల్టేజ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా. రైట్. ఆ వోల్టేజ్ వచ్చినప్పుడే ఇక్కడ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. అవునా? రైట్. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ VPH పవర్ వస్తుంది. వచ్చిందా రాలేదా? ఇక్కడ చూడండి, ఇక్కడ రిక్వైర్మెంట్ వోల్టేజ్ 0.8 వోల్టేజ్ వస్తుంది. చూడండి వచ్చిందా? రైట్. చూడండి 1.3 వోల్టేజ్ వచ్చిందా? ఇవన్నీ వోల్టేజ్ జనరేట్ అయినాయా? ఇవన్నీ వోల్టేజ్ జనరేట్ ఎక్కడికి వెళ్తున్నాయి? పవర్ ఐసీ లోపలికి వెళ్తున్నాయి. అవునా కదా? ఇప్పుడు పవర్ ఐసీ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ర్యామ్ కూడా వోల్టేజ్ కావాలి కదా. ఒక ర్యామ్ పనిచేయాలంటే వోల్టేజ్ కావాలి కదా. ఆ ర్యామ్ వోల్టేజ్ కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ర్యామ్ కూర్చున్న ప్లేస్ ఉంటుంది చూసిరా. ర్యామ్కి వర్కింగ్ వోల్టేజ్ ఇక్కడ పైన ర్యామ్ అంటే డబల్ డెక్కర్ అనమాట. ఇది ఏంటిది? డబల్ డెక్కర్ CPU. అంటే CPU పనిచేయాలంటే కూడా వోల్టేజ్ కావాలి కదా. అవునా కదా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడో వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ 1.1 వోల్టేజ్ అలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ 1.1 వోల్టేజ్ వచ్చిందా? ఏమైంది ఇది? ఓకే, గ్రౌండ్ సరిగ్గా కనెక్ట్ అవ్వట్లేదు వీటికి కొన్ని సందర్భాల్లో. ఏంటిది? 1.1 వోల్టేజ్ వచ్చిందా? ఇక్కడ ఈ ఏరియాలోనే ఎక్కడ 1.1 వోల్టేజ్ వస్తుంది. చూడండి, ఇంకా వచ్చిందా? ఇక్కడ కూడా వచ్చింది సంథింగ్, ఎక్కడెక్కడ వస్తుంది చూడండి. ఇలా CPU లోపటి నుంచి ఇంటర్నల్గా ఎంటర్ అయ్యి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. 1.1 వోల్టేజ్ వచ్చిందా? ర్యామ్ వోల్టేజెస్. ఇలా ఇప్పుడు మీకు CPU వరకు వోల్టేజ్ తెలుసు. అవునా? ఇప్పుడు ఈ మెమరీ చిప్కి వర్కింగ్ వోల్టేజ్ ఎంత? ఈ మెమరీ చిప్కి వర్కింగ్ వోల్టేజ్ ఎంత ఉండాలి చెప్పండి. వర్కింగ్ వోల్టేజ్కి వోల్టేజ్ ఎంత ఉండాలి? మెమరీ చిప్కి వర్కింగ్ వోల్టేజ్ 2.95 అండ్ 1.8 వోల్టేజ్. అవునా? ఇంకో 2.95 వోల్టేజ్ వస్తుందని అట్లా చెక్ చేయండి మీరే. వచ్చిందా? చూడండి మీరే. వచ్చిందా? ఇది మెమరీ చిప్పే కదా. 2.95 వోల్టేజ్ వచ్చిందా? నెక్స్ట్ 1.8 వోల్టేజ్ వచ్చిందా? ఈ 1.1 కూడా ర్యామ్ వోల్టేజే, గుర్తుపెట్టుకోండి. ఈ ర్యామ్ సపోర్టివ్ వోల్టేజ్ ఇది. నెక్స్ట్ చూడండి 1.1, 1.8 వోల్టేజ్ ఎక్కడ ఉంటుంది చూడండి. వచ్చిందా 1.8? 1.8 వోల్టేజ్ వచ్చిందా? కనిపిస్తుందా క్లియర్గా? రైట్. వచ్చిందా లేదా? కరెక్ట్గా వస్తుందా ఆ 1.8 వోల్టేజ్ కూడా? వచ్చిందా? వచ్చిందా? రైట్. ఇలా మనకి వోల్టేజ్ అన్నీ వస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలా మనకి ఒక మొబైల్ ఫోన్ లోపల సర్క్యూట్ అన్నది ఈజీగా పనిచేస్తుంటుంది. ఏంటి మెయిన్ వోల్టేజ్? ఇప్పటివరకు మనం నేర్చుకున్న వోల్టేజ్ ఏవైతే ఉన్నాయో అవే ఈ వోల్టేజెస్ అనమాట. ఏంటిది? అవే ఈ వోల్టేజెస్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? ఫస్ట్ ఏంటిది? VPH పవర్ వోల్టేజ్ తెలుసు, VBAT వోల్టేజ్ తెలుసు, బక్ వోల్టేజ్. ఇప్పటివరకు మనకు 0.8 నుంచి 2.0, 1.8 వోల్టేజ్ అని చూసిరా. బక్ అండ్ LDO వోల్టేజ్ కలిపి జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ వోల్టేజ్ చూసిరా. UFS కాడికి వోల్టేజ్ చూసిరా. అంతే. ఇప్పుడు పవర్ ఐసీ నుంచి అవుట్పుట్ అవ్వకుంటే ప్రాబ్లం ఎవరిది? పవర్ ఐసీది. పవర్ ఐసీ జనరేట్ తీసుకోకుండా ప్రాబ్లం ఎవరిది? CPUది. ఇప్పుడు ఈ కండిషన్స్ లోపల UFSలో ప్రాబ్లం ఉందా, MMCలో ప్రాబ్లం ఉందా, DCDSలో ప్రాబ్లం ఉందా, పవర్ ఐసీలో ప్రాబ్లం ఉందా, మనము ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఆ టెక్నిక్స్ కూడా మీకు ముందు క్లాసెస్ లోపల చెప్పడం అనేది జరుగుతుంది. క్లారిటీ ఉందా? ఒక మొబైల్ రిపేరింగ్ సబ్జెక్ట్ మీద క్లియర్ అండ్ క్లారిటీగా నీట్గా అర్థమవుతుందా మీకు? ఒక బూట్ సీక్వెన్స్ అంతా కూడా క్లారిటీ వస్తుందా? ఈ బూట్ సీక్వెన్స్ లేనిది ఏ మొబైల్ ఫోన్ కూడా ఆన్ అవ్వదు అనమాట. ఈ సీక్వెన్స్ని ఫాలో అవుతూనే మనము
ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ కండిషన్స్లో కూడా ఎర్రర్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఎర్రర్స్ కూడా మంచివి అనమాట. ఆ ఎర్రర్స్ని బట్టి మనము సొల్యూషన్ చేసుకుంటాము. ఏ మొబైల్ ఫోన్ అనేది ఏ కండిషన్ వచ్చినా కానీ మనం ఫోన్ ఆన్ చేయొచ్చు. ఏంటది ఆన్ చేయొచ్చు. ఐసీని తీయడం, ఐసీని పెట్టడం ఒకటి రావాలి. ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫికేషన్ చేయడం రావాలి. అది చేయడం కనుక వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా?